మాఘపురాణము 12వ అధ్యాయము. వశిష్ఠుల వారు దిలీపునితో ఇంకొక కథ చెప్పసాగిరి. సుమందుడు అనే ఒక శూద్రుడు ఉండెను. అతనికి ధనధాన్యాల సంపాదనపై మిక్కిలి ఇష్టం. వ్యాపారము చేయుచు, పశువుల వ్యాపారమును చేయుచు, ఇది చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయుచుండెను. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదింపలేకపోవచున్నాననే విచారం ఉండెను. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు వాని ఇంటి ముందర వచ్చి, అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను, చీకటి చలి మిక్కుటముగా ఉన్నది, ఈ రాత్రి మీ ఇంటి ముందర పండుకొనునకు అవకాశమిమ్ము, ఉదయమునే వెళ్లిపోదును అని అడిగాను. ఆమె వాని స్థితికి జాలిపడి అంగీకరించి ఆ దినమున సుమందుడు వడ్డీ తీసుకొనుటకై గ్రామాంతరముకు పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల పావడిలో ఒక చోట బాగు చేసి కంబళి మున్నగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చి ఆ బ్రాహ్మణునికి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామ స్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి, నీవి ఎచటి నుండి వచ్చుచున్నారు, ఎచటికి పోవుచున్నారు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నానమ్మా, మాఘమాస నదీ స్నానము చేసుటకు ఎంతో పుణ్యము కలుగును కదా, అందులకై ఇట్లా వచ్చి తిని అని సమాధానము ఇచ్చెను. ఆమెకు మాఘ స్నాన మహిమను కూడా తెలియపరిచెను. కుముద కూడా మాఘ స్నానము చేయుటకై నదికి పోవలెనని అనుకొనెను. సుమందుడి ఇంటికి వచ్చినాక ఆమె తన అభిప్రాయమును తెలిపెను. కాని అతను ఒప్పుకోలేదు. నదీ స్నానము వలన అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యానికి ధనము వ్యయమగును, కావున వద్దు అని చెప్పెను. కొంత సమయం గడిచిన తర్వాత కుముద నదీ స్నానానికి వెళ్లిపోయెను. సుమందుడు కుముదని తీసుకురావడానికి నదిలో దిగెను. ఆమెను కొట్టబోయి నదిలో మునిగిపోయెను. తిరిగి ఆమె ముమ్మార్లు మునిగినప్పుడల్లా తాను మునుగుతూ లేస్తూ ఇలా పెనుమార్లు చేయడం వలన అతనికి మాఘస్నానం పుణ్యం లభించెను. వారిద్దరి మరణానంతరం యమలోకములో కుముదను విష్ణుదూతలు విమానముపై ఎక్కించగా, అప్పుడు ఆమె, విష్ణుదూతులారా, నా భర్తకు భయపడి నేను కూడా ఏ పుణ్యకార్యము చేయలేదు కదా అని అడగగా, నీ భర్త దుష్టుడైనను వారి సహధర్మచారినిగా నరకమునకే పోవలసి ఉన్నను, నీ భర్త యొక్క దుష్కార్యములలో నీకెట్టి సంబంధము లేదమ్మా, నీ భర్త చేయు పనులు నీకు ఇష్టము లేకున్నను భయము వలన పతిభక్త వలన ఎదురు చెప్పలేదు, కాని మనసులో వాని పనులకు వ్యతిరేకివి. అంతేగాక మాఘ స్నానము కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసేటివి, కావున నీకు పుణ్యం కలిగెను. నీ భర్త అట్లు కాదు, నీవు మాత్రమే విష్ణు లోకమునకు పోబడదు అనగా, అప్పుడు కుముద, నా భర్త మాఘ స్నానమును బలవంతముగా ఇష్టముతో నన్ను పట్టుకోవడానికి పలుమార్లు నీటిలో మునిగి లేచెను కదా, కావున అతనికి మాఘ స్నాన పుణ్యము దక్కవలను కదా అని అడిగెను. దానికి చిత్రగుప్తుడు పట్టికను చూచెను. నదీ స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయినప్పుడు నదీ జలము పడుట, ఆమెను తీరమునకు పిలుచుకొని వచ్చు ప్రయత్నములో పలుమార్లు మునగవలసి వచ్చెను. వీని పాపము పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నది అని నిర్ణయించెను. కుముద తెలివికి అందరూ ఆశ్చర్యపోయిరి. కుముదతో పాటు సుమందుడు కూడా విష్ణులోకమునకు పోయెను. దిలీపరాజా, ఇష్టం లేకున్నను బలవంతముగా అయినను ఒక్కమారు చేసినందుకే విష్ణు లోక ప్రాప్తి కలుగు పుణ్యము వచ్చినచో, మాఘమాసమంతయు నదీ స్నానము, ఇష్టదేవతారాధన, పురాణము చదువుట వినుట చేసిన కాని, యథాశక్తి దానములు చేసిన ఇంకెంత పుణ్యమో కదా, ఆలోచింపుము. మానవుడు తెలిసి కాని తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపం పొందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యము వలన పుణ్యము వచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము, పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాప కార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయు వారితో కలిగియుండుట ప్రయత్నింపవలయును. తన పనులను నూరింటి ఉన్నను వదిలి మాఘమాస స్నానము చేయవలెను. అట్లు కాక స్నానము, పూజాదానము లేక కేవలం ప్రాణయాత్ర నడిపితే అధముడు నరకము చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదాసు మందుల వలె విష్ణులోకమునకు పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగున చేసిన వానికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షము కలుగును. ప్రయాగ అంతేకాక మాఘమాసమున కావేరి
కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాష, శోణభద్ర, గౌతమి, తామ్రవర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘ స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీటినన్నిటి గాని కొన్నింటి గాని యథాశక్తిగా చేయుటయే వారికి పాప తరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠుల మహర్షుల వారు దిలీప మహారాజుకు వివరించి చెప్పిరి.